క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాశక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి మనమందరము కూడా సజీవులుగా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఆయన సన్నిధిలో, ఆయనను ఆరాధించే సమూహంలో దేవాతి దేవుడే మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవాతి దేవునికి మొట్టమొదటిగా మనము కృతజ్ఞతలు చెల్లించబడుతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ దినమునకై పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని సత్యాలను పరిశుద్ధ గ్రంథం నుంచి మనకు తెలియచేస్తున్నారు. విశ్వాసి యొక్క ప్రార్థన దేవాతి దేవుడు విని అనేకమైన అద్భుతములు చేసిన స్థితి. యాజకుని యొక్క ప్రార్థన తద్వారా అన్యులైన వారికి నిజదేవుని తెలిపిన యోగ్యతలు మనము ఈ దినాన మన ఆత్మీయ జీవితానికి భద్రపరుచుకొని మనకు మనముగా బలపరుచుకునే రీతిలో మనము ఈ దినాన ధ్యానించాలని ఆత్మదేవుడు కొన్ని సత్యాలను తెలియజేస్తున్నారు. మనందరికీ తెలుసు, ఆహాబ్ అనే ఒక రాజు ఉన్నాడు. ఆహాబ్ అనే ఒక రాజు ఉన్నాడు. అయితే అతను ప్రార్థనాపరుడు, ఆయన దేవుని యందు భయభక్తులు కలవాడు. తన యొక్క భార్య విషయంలో తను ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్న వాడిగా ఉంటున్నాడు. ఆయన రాజ్యములు కరువు ఏర్పడినది. ఆ కరువు ఏర్పడినప్పుడు దేవుడు ఆ యొక్క యాజకుని యొక్క ప్రార్థన విని ఆ దేశంలో వర్షము కురిపించాలని, ఆ దేశంలో పంటలు మరలా తీర్చిదిద్దాలని దేవుని యొక్క ఉద్దేశమై ఆయన ఆ ప్రవక్త అయినటువంటి ఏలియాకు దర్శనం ఇచ్చిన సంగతి మనం చూస్తాం. 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనములో మనం చదువుకుంటున్నప్పుడు దేవుడు ఏ రీతిగా మనుషులతో మాట్లాడతారో మనం అందరము గమనించాలి. అనేక దినములైన తరువాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను. నీవు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవీయగా ఆహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయాడు. ఘోరమైన క్షామము కలిగి ఉండగా, షుమ్రోనులో ఘోరమైన క్షామము కలిగింది. దేవుడు ప్రార్థనలు విని భక్తునికి దర్శనమిచ్చిన స్థితి మనం చూస్తున్నాం. యెహోవా వాక్కు ఏలియా భక్తుడికి దర్శన రూపంలో కలిగిందని మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు మన పరిస్థితి కూడా అదే. 3 సంవత్సరాల కాలము వారికి వానలు లేవు, క్షామము, ఆహారం లేదు, వారి పరిస్థితులు గందరగోళం. మనకు కూడా 2 సంవత్సరాల నుంచి ఈ యొక్క కరోనాని మరణములకు గురి అవుతున్నారు. వేదనలకు, రోగములకు, ఇబ్బందులకు, అనేకమైన సమస్యలతో మనుషులు వచ్చినారు. అయితే ప్రార్థనలు విని దర్శనమిచ్చే దేవుడు మన దేవుడు. దేవుడికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. వేదనను ఆయనకు తెలియజేసినప్పుడు ఆయన దర్శనమిచ్చి మనకి ఆశ్చర్యమైన కార్యములు జరిగించే దేవుడిని ఈ యొక్క వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మన జీవన క్రమంలో ఏదైనా కోల్పోవచ్చు, ఏ శ్రమలైనా రావచ్చు, ఏ దుఃఖమైనా మనకుండొచ్చు, ఏ వేదనైనా మనకుండొచ్చు. నీవు ఆరాధిస్తున్న దేవుడు నిజమైన దేవుడని నీవు విశ్వసించి ఆయన ఆత్మీయులను బలపరచబడి ఆయనను ప్రార్థించే యోగ్యతను సంపాదించుకొని అట్టి ప్రార్థనతో నీ కాలమును వెళ్ళబుచ్చినప్పుడు దేవుడు నీ యొక్క దుఃఖమును
తుడిచి వేయగల దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్లు కాకుండా నీవు లోకము వైపు చూస్తున్నావేమో ఒకసారి చూడు. నువ్వు ఆయన వైపే చూడు. ఆయన అద్భుతమైన కార్యములు చేస్తాడు. మరణించిన వారిని లేపిన దేవుడు, రోగముతో ఉన్న వారిని లేపిన దేవుడు. అట్టి దేవుని మనము కలిగి ఉన్నాం. నీ యొక్క ఆత్మీయతను పోగొట్టుకుంటున్నావేమోనని దేవుడి దినాలు మనతో మాట్లాడుతున్నాడు. ఆ రీతిగా దేవాతి దేవుడు ఆహాబును దర్శించడానికి ఏలియాను పంపినట్లుగా మనం చూస్తున్నాం. ఏలియా అంటే మనందరికీ తెలుసు, పరిశుద్ధ గ్రంథములో ఆయన ఫైర్ బ్రాండ్ ప్రాఫెట్. ఆత్మతో నింపబడి ఆత్మవశుడై ఒక దేశం నుంచి ఒక దేశానికి వెళ్ళేవాడు, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళేవాడు. ఆయన ఆత్మతో తప్పితే ఏ విధమైనటువంటి స్థితులు లేనివాడు. ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని విడచి ఆయన కర్నేల్ పర్వతంపై ఉండి ప్రార్థన చేసేవాడిగా ఉంటున్నాడని మనము చూస్తూ వస్తున్నాం. ఆ రీతిగా దేవుని యొక్క ఆత్మ ఎలాగుంటుందని ఆ దేవాది ఉపద్య అని ఒక గృహ నిర్వాహకుడు ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి, ఆత్మతో నింపబడిన భక్తుని గురించి 12వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. అయితే నేను నీ యొద్ద నుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచిపోవును. అప్పుడు నేను పోయి ఆహాబునకు వర్తమానము తెలియజెప్పిన తరువాత నీవు అతని కనబడని ఎడల అతడు నన్ను చంపివేయును. ఆజ్ఞ. ఆత్మతో నింపబడి ఏలియా భక్తుడు శరీరధారి అయి ఒక దేశం నుంచి ఒక దేశానికి, ఒక ప్రాంతం నుంచి ప్రాంతానికి దేవుని శక్తితో వెళ్ళగల బలము గల దైవజనుడిగా ఉంటున్నాడు. అటు దైవజనుడు ఆ యొక్క కరువు కాటకము రావాల్సిన పరిస్థితిని మనం చూసినప్పుడు, ఆ క్షామము 3 సంవత్సరాల కాలము ఉన్నప్పుడు ఆయన కనిపెట్టింది ఏమిటంటే, ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రవక్తలు, ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి భక్తులు 2 తలంపుల మధ్య ఉంటున్నారు. నిజమైన దేవుని ఆరాధిస్తున్నారు, అంత మాత్రమే కాకుండా లోకంలో ఉన్న దేవతలను కూడా వారు ఆరాధిస్తున్నారు. వారి యొక్క భక్తి తత్పరత ఎలా ఉన్నదంటే, నిజమైన దేవుని మాత్రమే ఆరాధించే స్థితి తెలుసుని కూడాను లోకము వైపు చూసిన వారిగా ఉంటున్నారు. మన యొక్క ఆత్మీయ స్థితి కూడా ఈ దినాన ప్రశ్నించుకుందాం. 2 తలంపుల మధ్య ఉన్నామేమోనని మనం ప్రశ్నించుకుందాం. ఆ యొక్క ప్రవక్తలను దేవుడు ఈయన ద్వారా చెక్ చేయటానికి ఆ ప్రాంతంలోకి పంపాడు. దేవుని ఆరాధించే క్రమంలో దేవునికి ఇష్టం లేని ఆత్మీయత అక్కడ జరుగుతున్నది. వారు 2 దేవతల్ని, ఆ యొక్క దేవుణ్ణి ఈ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. నిజ దేవుని మంచిన వారిగా ఉంటున్నారు. 21వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట అయినను పలుకకపోయేది. ఇప్పుడు మన భారతదేశ పరిస్థితి, ఒక మాట అయినా పలకలేము, నిజ దేవుని కనుగొనలేము. మనం ఇష్టం వచ్చినట్లు మనకు చెందినటువంటి ఆలోచనలే దేవుడు అయిపోతున్నారు. మన ఆలోచన ఇప్పుడు దేవుడయ్యాడు. మన ఆలోచనలు దేవుని వైపు లేవు. ఇక్కడ ఆప్షన్ పెడుతున్నాడు ఏలియా భక్తుడు. చక్కగా చెప్పాడు. ఎంత చక్కగా చెప్పాడు. నా దేవుడే దేవుడే నీ చెప్పలేదు. నీవు ఒకవేళ అనుకున్నావేమో యెహోవా దేవుడైతే ఆయన్ని ఆరాధించు, 2 ఎందుకు ఆరాధిస్తున్నావు అంటున్నాడు. వాళ్ళ మన పరిస్థితి కూడా అది. సమస్య వచ్చింది, సమస్య వైపు మనము దేవుడిని ఆరాధించలేకపోతున్నాం. మన జ్ఞానము వైపు మనము దేవుని కొరకు ఆ యొక్క పరిస్థితుల్లోనికి వెళ్ళలేకపోతున్నాం.
కాబట్టి మన జ్ఞానము ఉండాలి, కానీ దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనం ఇవ్వలేకపోతున్నాం. ఇది నా ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిస్థితి అది. దేవునికి ఇవ్వవలసిన స్టేటస్ ని మనం ఇవ్వలేకపోతున్నాం. ఆయన ఉగ్రతకు కారణం ఏంటంటే ఆయనకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను మనం ఇవ్వలేక జీవిస్తున్నామేమోనని మనం అందరం కూడా ప్రశ్నించుకోవాలి. మనం రెండు తలంపుల మధ్యన ఉండకూడదు. నా దేవుడు గొప్పవాడు, చాలు. నీకు ఏది మేలో అది దేవుడు చేస్తాడు. ఏది నీకు మేలు నీకు తెలియదు. నీ ఆలోచనలు నీకు చాలవు. దేవుడు అంటున్నాడు, నీ ఆలోచనలు కూడా ఆయనే ఆలోచించి నీ పక్షంగా చేయ దేవుడు, నీకు మేలైనది చేయగల దేవుడని ఆ దేవుడు మాట్లాడుతున్న మాటని మనము గ్రహించబద్ధమవుతున్నాం. ఆ రీతిగా దేవాతి దేవుడు ఈ దినాన్ని మనతో మాట్లాడిన ఈ మాటను మనము గ్రహించుకోవాలి. మనము ఏ రీతిగా ఉంటున్నాం? దేవుని సన్నిధికి వస్తున్నామా? దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నామా? దేవుని సన్నిధిలో విలపిస్తున్నామా? దేవుని సన్నిధిలో మన హృదయములను మనస్సులను కొమ్మరిస్తున్నామా? లేక మనకున్నటువంటి జ్ఞానము చొప్పున కానీ, భయము చొప్పున కానీ, ధనము చొప్పున కానీ మన జీవితాలు గడుపుతున్నామని దేవుడు ఒకసారి మనల్ని ప్రశ్నిస్తున్నాడు. వేర్ ఆర్ యు అని ప్రశ్నిస్తున్నాడు. ఆ రీతిగా ప్రవక్త అయినటువంటి ఏలియా ఆ యొక్క ఆహాబు దేశంలో ఉన్నటువంటి పరిస్థితిని ఈ రీతిగా ప్రశ్నించిన విధానాన్ని చూసినప్పుడు దేవాది దేవుడు ఆ దేశంలో వర్షము కురిపించడానికి దేవుడు ఒక యోగ్యకరమైన స్థితిని అనుగ్రహించి ఆ దేశంలో వర్షమును కురిపించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ పిదప ఆ యొక్క దేవుని యొక్క మహాకృపను బట్టి వారికి నిజ దేవుని కలిగి ఉన్నటువంటి భక్తుడైన ఏలియాకును ఒక సంభాషణతో కూడినటువంటి ప్రాక్టికల్ ఎపిసోడ్ జరుగుతుంది. ప్రాక్టికల్ గా దేవుని యొక్క శక్తిని, ప్రభావాన్ని ప్రార్థన ద్వారా చూపించినటువంటి సందర్భం ఇది బైబిల్లో. ఈ బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క శక్తి ఎలాంటిదో, యెహోవా దేవుడు ఎలాంటి వాడో, ఆయన శక్తిని, తండ్రి అయిన దేవుని యొక్క శక్తిని ప్రభావితము చేసినటువంటి సందర్భమే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సందర్భం అని మనము గ్రహించాలి. ఆ దినమున ప్రవక్త అయినటువంటి ఏలియా వారితో మాట్లాడినప్పుడు నిజదేవుని గురించి మాట్లాడటానికి ఆయన చేసిన ప్రయత్నాన్ని మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథములో దేవాతి దేవుడు లేవి కాండములో ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. లేవి కాండము 9వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదివినప్పుడు ఆత్మదేవుడు ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తూ వస్తున్నాడు. లేవి కాండము 9:24 యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలువెళ్ళి బలిపీఠం మీదనున్న దహన బలి ద్రవ్యమును ప్రభువును కాల్చివేసెను. ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి. దైవజనుడైనటువంటి యాజకుడు చేసిన ప్రార్థన ద్వారా దేవుని యొక్క శక్తి ఏ రీతిగా ఆ యొక్క బలిపీఠం మీద జరిగిందో మనం చూస్తున్నాం. అగ్ని ద్వారా ఆయన యొక్క శక్తివంతమైన స్థితిని చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ పై వచనాన్ని కూడా చదువుకుంటున్నాం. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారములోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడెను. మనము చేయవలసిన పనులు చేయలేకపోతున్నాం. దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం. యాజకులకు ఉన్నటువంటి మహిమాన్వితమైన శక్తిని పొందలేకపోతున్నాం. వారు ప్రదర్శించడానికి కూడా మీరు ఇవ్వవలసినటువంటి స్థితిని చూపించలేకపోతున్నారు. అక్కడ చూడండి, మోషే అహరోనులు ఏ విధముగా చేస్తున్నారు. పోయి వెలుపలకు వచ్చి ప్రజలను దీవింపగా అనగా దేవుని యొక్క శక్తి గల యాజకులు చేసే దీవెనలు మనం పొందలేక మనముగా కృషించిపోతున్నామేమోనని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. లేవి కాండములో ఆత్మదేవుడు యాజకులకు ఇచ్చినటువంటి యోగ్యతను తెలియజేసే స్థితిని మనం అక్కడ చూసాం.
చూడండి అక్కడే మరి యొక్క 22వ వచనాన్ని కూడా చదువుతున్నాం. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిని, దహన బలిని, సమాధాన బలిని అర్పించి ప్రజల వైపునకు తన చేతులెత్తి వారిని దీవించిన తర్వాత దిగి వచ్చెను. యాజకుని యొక్క దీవెనలు మనం పొందటానికి మనకున్నటువంటి ఆత్మీయతలో బలహీన పరిస్థితులు ఉన్నాయని మనం గ్రహించాలి. యాజకుని దీవెనలు దేవుని మహిమను చూపిస్తాయి, దేవుని యొక్క శక్తిని చూపిస్తాయని ఒక ఆలోచన ప్రజలందరికీ కలగాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ రీతిగా భక్తుడైనటువంటి ఏలియా తనకున్నటువంటి యోగ్యతను ఇతర దేవతలను ఆరాధించే వారి మధ్యన ఆయన చేసిన ప్రార్థనను బట్టి దేవుని మహిమ ఏ రీతిగా అక్కడ ప్రజ్వలింపబడిందో మనం చూస్తాం. 2 రాజుల గ్రంథంలో ఉన్నటువంటి ఆ సత్యాన్ని ఈ రీతిగా మనము చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 37వ వచనము, 1 రాజులు 18:37వ వచనం. హల్లెలూయా. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టునకు తిరుగు చేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. ప్రార్థన విధానాన్ని మీరు చూడండి ఒకసారి. భక్తుడు ప్రార్థన ఎలాగ చేస్తున్నాడో చూడండి. సమస్య వచ్చింది, ఆ సమస్యలో నిజ దేవుని తెలియలేదు వాళ్ళకి, అది సమస్య దేవుడికి తెలియచేయాలి. వారందరూ దేవుని యొద్దకు వచ్చారు, వారు పోరాడుతున్నారు. అయితే ఆ పోరాటంలో జరిగిన సంగతి ఏంటంటే, ఈయన ప్రార్థన ఎలాగ చేస్తున్నాడంటే, వీరికి నీవు అంటే దేవుడు అంటే తెలియదు, వారన్ని దేవతలను ఆరాధిస్తున్నారు, ఆ సంగతి తెలియచేయటానికి నీవు ఏం చేయాలని నా ప్రార్థన విను స్వామి అని ఆయన ప్రార్థనలు ఏమంటున్నాడు చూడండి. యెహోవానైన నీవే దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగ చేయదువనియు ఈ జనులకు తెలియనట్లుగా. హృదయములను తిప్పే దేవుడు, మనస్సులను మార్చి జ్ఞానం అనుగ్రహించే దేవుడు. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, వాళ్ళకి రెండు సంగతులు తెలియజేయాలి మీరు. ఒకటి, హృదయాల్ని మార్చాలి, 2 మనస్సులను మార్చాలి అని ప్రార్థనలో తెలియజేస్తున్నాడు. దానికి కాను నీ యొక్క ప్రార్థన ఆలకించి నాకు సమాధానం ఇవ్వు. ఆయన కోరుకున్నది ఒకటి, హృదయములు మనస్సులు మారాలి. ఇప్పుడు మనకు అదే సమస్య, హృదయములు మనస్సులు మారట్లేదు. మన మనస్సులు ఇంకనో మన ఆలోచన చొప్పున నడుస్తున్నాయి, ఆత్మీయ ఆలోచన చొప్పున నడవట్లేదు, ఆత్మీయ జ్ఞానం చొప్పున నడవట్లేదు. దేవుని యొక్క శక్తిని తెలుసుకునే మనస్సును మనం కలిగి ఉండట్లేదని పరిశుద్ధాత్మ దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి పరిశుద్ధుడైనటువంటి ఏలియా ఆయన ప్రార్థనలో 2 సత్యాలు మనం చూస్తున్నాం. హృదయములను మార్చుకోవాలి, మనస్సులను మార్చుకోవాలి. ఆ స్థితిని తెలియచేయడానికి నువ్వు నా ప్రార్థన వినాలని దేవాతి దేవుడు జనులకు తెలియనట్లుగా నువ్వు దేవుని ప్రార్థించే చాలు, నీకున్నటువంటి సమస్యను దేవుడు తీరుస్తాడని ఈ వచనం ద్వారా మనం తెలుసుకోవాలి. ఆ జ్ఞానమును వారికి ఇవ్వాలి స్వామి అని అడుగుతున్నాడు. తర్వాత వచనము, అతడు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను దహించి కందకమందున నీళ్లను ఆరిపోజేసిన వాళ్ళందరూ చూస్తున్నారు. ఆ యొక్క రాళ్లను కూడా కాల్చి వేశాడు దేవుడు. అదే రీతిగా తడి ఉంటే తడిని కూడా కాల్చి వేశాడు దేవుడు. ఆయన నిజమైన దేవుడిని తెలియచేయడానికి ఆయన శక్తిని ప్రభావితం చేశారు.
నీకును నాకును కూడా అంత ప్రార్థనా శక్తిని దేవుడు అనుగ్రహించాడు. మనం ఆ దేవుని ఆ రీతిగా ప్రార్థించే మనస్సులను మనం కలిగి ఉండాలి. మనము ప్రార్థనా జీవితంలో బలహీనులుగా ఉంటున్నాం. ప్రార్థనా జీవితంలో ఇక్కడ తగ్గిపోతున్నటువంటి ప్రార్థన ఆత్మతో ఉంటున్నాం. దేవుడిని పక్షంగా ప్రార్థన చేసే దేవుడిని నీవు అంగీకరించలేకపోతున్నావు. ఏలియా భక్తుడికి ఆత్మతో కూడిన ప్రార్థన ఉన్నదని, ఆయన ఆత్మతో కూడా ఒక దేశం నుంచి ఒక దేశానికి వెళ్ళగలదని మనకు తెలుసు. నీకును కూడా అలాంటి స్థితిని దేవుడు అనుగ్రహించాడు. నీవు ప్రార్థించినప్పుడు నీవు బలహీనుడు అయినప్పటికీ ఆయన నీకు బలము దయచేసి అట్టి ప్రార్థనలో నిన్ను నడిపే దేవుడని నువ్వు గ్రహించాలి. మనమందరం రోమీయులకు రాసిన పత్రికలో ఈ సత్యాన్ని పౌలు భక్తుల ద్వారా మనం తెలుసుకున్నాం. మనం ప్రార్థన స్థితి ఎలాంటిదో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ప్రతి నిత్యము మనం ధ్యానించేది సంఘంలో ఆ ఒక వాక్యం. మన బలహీనతను చూచి ఆ ఒక్క మాట, మన బలహీనతను చూసి పరిశుద్ధాత్మ దేవుడు నీకు ప్రార్థన చేయడానికి సహాయం చేస్తాడు. నీవు నేను చేయలేకపోతున్నాను అనుకుంటావేమో, ఆయన ఏం చేస్తారంటే ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు మన బలహీనతను చూచి ఆయన సహాయం చేసే దేవుడు. అనగా నీ మనస్సును నీ హృదయమును ఆయన తట్టు తిప్పే దేవుడు నువ్వు గ్రహించాలి. తర్వాత చదువు తల్లి. మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెను మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయు. కాబట్టి ప్రార్థన ఆత్మను కలగటానికి మన ఆత్మీయ జీవితాన్ని భద్రపరచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. మనం ఇక్కడ బలహీనులమై ఉంటున్నామని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులను ఒక వ్యక్తి ప్రార్థన ద్వారా జరిగిన దేవుని ప్రత్యక్షం చూశాం. క్రీస్తు వారి రక్తం ద్వారా శుద్ధీకరించి పవిత్రపరచబడిన మనము, విశ్వాసులైన మనము ఏ రీతిగా మనము మన ఆత్మను పరిశుద్ధాత్మను పొందలేక, ప్రార్థన చేయలేక విపత్కరమైన కార్యములకి కుటుంబాలను చేరుతున్నామని పరిశుద్ధాత్మ దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నాడు. రోగం వచ్చిన వారికి వ్యధి, మరణించిన కుటుంబంలో మరణించిన వారి వల్ల వ్యధి, ఆ రెండులో లేనటువంటి కుటుంబాల్లో కూడా వ్యధి, భయము. ఎందుకు ఇవన్నీ మనకు ఉండాలి? మనకు దేవుడిచ్చిన శక్తిని ఎందుకు మనం పొందలేకపోతున్నాం? దేవునితో ఎందుకు పోరాడలేకపోతున్నాం? ప్రార్థన ద్వారా దేవుని శక్తిని మనం ఎందుకు చూపించలేకపోతున్నామని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న స్థితిని మనం చూసినప్పుడు తర్వాత వచ్చిన చదువుకుంటూ వస్తున్నాం. 39 రాజుల గ్రంథము 18:39 వచ్చింది. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడని కేకలు వేసరి. అప్పుడు ఏలియా ఒక్కరినైనా తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకున్నాడని సెలవీయగా జనులు వారిని పట్టుకొని కొనిపోయి అక్కడ వారిని వధించెను. దేవుని క్రియలు ఎలాగుంటాయో చూడండి. మనం దేవుని క్రియ కొరకు మనం సిద్ధపడాలి. మామూలుగా ప్రార్థన చేయటం కాదు, ఆత్మతో నింపబడిన ప్రార్థన. ఆ ప్రార్థనే మనకు అనుకూలమైనటువంటి ఆలోచనలు, అనుకూలమైన శక్తిని, అనుకూలమైనటువంటి పరిస్థితులను కలుగు చేస్తుందని ఏలియా భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆ రీతిగా ప్రార్థన ద్వారా నిజ దేవుని తెలియజేసిన వాడుగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ప్రార్థన ద్వారా ఆయన ఆ ప్రాంతంలో వర్షము కురిపించిన వాడుగా కూడా ఉంటున్నాడు. చూడండి, అక్కడ మరి యొక్క మాటని మనం చదువుకుంటూ ఉంటాం.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 7వ మారాధన. 45 రా. అంతలో ఆకాశం మేఘములతోను అంతలో ఆకాశము మేఘములతోను గాలివానతోను కారు కమ్మెను మోపైన వాన కురిసెను కనుక ఆహాబు రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్ళెను. ప్రార్థన ద్వారా ఏం చేశాడు? మోపైన వాన అని అంటున్నాడు. అనగా భయంకరమైన వాన కురిసింది ప్రార్థన ద్వారా. దేవుని తన శక్తిని తెలియజేయటం మాత్రమే కాకుండా ఏది కోల్పోయారో దానిని దేవుడు అనుగ్రహించినట్టుగా కూడా చూస్తున్నాం. మనము కోల్పోయినటువంటి ప్రతి పరిస్థితి నుంచి విడుదల చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని మనం గ్రహించలేకపోతున్నామని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. ఆ రీతిగా ప్రార్థన ద్వారా దేవుని యొక్క శక్తిని తెలియజేశాడు. ప్రార్థన ద్వారా అగ్నిని ఆకాశములను కురిపించాడు. ప్రార్థన ద్వారా రాళ్లను సైతము కాల్చివేశాడు. ప్రార్థన ద్వారా అక్కడ ఉన్నటువంటి మనుషుల యొక్క మనస్సులను, హృదయములను మార్చాడు, తలంపులను మార్చాడు. ప్రార్థన ద్వారా ఆహాబు అనే రాజుకి ఆ దేశంలో క్షామం నుంచి ఆయన తొలగించిన వాడిగా ఉంటున్నాడని మనం గ్రహిస్తున్నాం. ఆయనైతే ఆహాబు రథమెక్కి వెళ్ళాడు. ఏలియా ఎలాగ ప్రయాణం చేశాడు చూడండి. తర్వాత యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి ఇశ్రాయేలు గుమ్మమునొద్దకు వచ్చెను. ఆయన కంటే ముందుగా రథం వెళ్ళిన వాళ్ళు వెళ్తారండి. పరిశుద్ధాత్మ శక్తిని కలిగిన వాడు. అటు ఆత్మతో ఏలియా భక్తుడు తన శక్తినంతా కూడా అక్కడ చూపించిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి మనము ఈ దినాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు బట్టి రెండు తలంపుల మధ్యన ఉన్నాం. ఇది ఎందుకో తెలుసా? ఉదయకాల సమయంలో దేవుడు నాకు తెలియజేశాడు. గత కరోనా దినముల్లో అందరం ఇళ్లలో కూర్చున్నాం. చర్చలు జరుగుతున్నా కూడా అంత దాదాపుగా ఎవరో కొద్దిపాటి మంది మాత్రమే వచ్చారు. అందరూ కూడా ఇళ్లలోనే ఉన్నారు. దేవుడు రెండవ కరోనా ఇప్పుడు అంటున్నారు కదా. ఇప్పుడు అందరూ అంటున్నారు ఆ ముక్కులకు ముగ్గుడలు ఇవన్నీ అంటున్నారు. అది కాదంట. గాలిలోనే కరోనా ఉందని ఇద్దరు సైంటిస్టులు అందరూ చెప్తున్నారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒక తప్పిదం చేసాం మనం. ఆ తప్పిదాన్ని బట్టి ఈ దినాన అంతకంటే వేదన మనం అనుభవిస్తున్నాం. మరలా మనం దేవుడికి వదలొద్దు. ఆ స్థితిలోనికి వెళ్ళకండి. మరణం అనేది ఆయన ఇష్టం. మరణం అనేది ఆయన ఇష్టము. జీవం అనేది ఆయన ఇష్టము. నీవు దాక్కున్నంతే, శుభ్రంగా ఉన్నంతే ఆయన తీసుకుని వెళ్తాడు. అంతే. ఆయన చిత్తాన్ని ఆయన నెరవేరుస్తాడు. కాబట్టి నువ్వు చేయవలసింది చేయట్లేకపోతున్నావు. ప్రార్థనా జీవితాన్ని కోల్పోతున్నావు. ఆత్మీయ జీవితాన్ని కోల్పోతున్నావు. కాబట్టి నువ్వు దాన్ని నిలబెట్టుకో. ఎందుకంటే నీకు రక్షణ ఉన్నది. నీకు రక్షణ ఉన్నది. నిత్య జీవం ఉన్నది. దేవుని యొక్క జీవజీవంలో ఊట ఉన్నదని నువ్వు గ్రహించలేకపోతున్నావు. అక్కడ ఉన్నటువంటి యోగ్యతను పోగొట్టుకుంటున్నావని పరిశుద్ధాత్మ దేవుడు దాసుని ద్వారా కొన్ని సత్యాలను మనకు తెలియజేస్తున్నాడు. దేవుడు అంటున్నాడు చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనములో ఆత్మదేవుని యొక్క శక్తిని ఈ రీతిగా తెలియజేస్తున్నాడు. మత్తయి 6:24లో ఈ సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ఎవడునో ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును. లేదా ఒకరి పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఒక్కరినే అనగా నీలో ఆత్మదేవుడు ఉన్నాడని నువ్వు గ్రహించి ఆయన ద్వారా ఒక ఆలోచన తీసుకొని నీ ప్రార్థనా జీవితాన్ని, దైనందిక జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయి. అంతేకాని నీకున్నటువంటి పరిస్థితులను బట్టి నువ్వు దేవుని మరచి జీవించకూడదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని కృపను పొందిన మనము, దేవుని ఆత్మతో శుద్ధీకరించబడినటువంటి మనము
ఆయన రక్తముతో కడగబడినటువంటి మనము ఇంకను బలహీనం అవుతున్నామేమోనని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ వస్తున్నారు. మనము ఒకవేళ ఆ రీతిగా ఉంటే నీ ప్రార్థన జీవితాన్ని నూతన పరచుకో, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని నూతన పరచుకొని ఒక యోగ్యతను సంపాదించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాడు. నీ యొక్క ఆత్మీయత నూతన పరచబడిందని మనందరికీ తెలుసు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఈ సత్యము తెలియజేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. 12లో ఉన్నటువంటి ఈ సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొదటి వలన రూపాంతరము పొందుడి. ఆయన చిత్తాన్ని మనం తెలుసుకునే ప్రయత్నాలు చేయాలి, కానీ మన చిత్తం చొప్పున మన ఆలోచనలు మీరు చేయొద్దు. ఆయన చిత్తం ఏదైతే అది జరుగుతుంది, అంతే. ఆయన చిత్తం ఏదైతే జరుగుతుంది, ఆయన ప్రణాళిక ఏదైతే అదే జరుగుతుంది. అంతకు మించి నీ ఆలోచనలు, నీ జ్ఞానము, నీ బలము ఏది జరగదని నీవు గ్రహించాలి. కాబట్టి దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నాతో నీతో కూడా మాట్లాడుతున్నాడు. జర్మియా భక్తుడు ఒక సత్యాన్ని తెలియజేస్తాడు. ఇర్మియా భక్తుడు ఒక సత్యాన్ని 10వ అధ్యాయం 8వ వచనమును మనం చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. జనులు కేవలము పశుప్రాయులు, అవివేకులు. బొమ్మల పూజల వల్ల వచ్చు జ్ఞానము వ్యర్థము. కాబట్టి నీ యొక్క జ్ఞానం అనే ఒక బొమ్మని, నీ యొక్క వివేకం అనే ఒక బొమ్మని నువ్వు ఆరాధిస్తున్నావేమో, దానికంటే ముందుగా దేవునికి ప్రాధాన్యత ఇవ్వు. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలం ఆయనే రాజు, సదాకాలం ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేదు. జనులు ఆయన కోపమును సహింపలేదు. మనం ఇప్పుడు ఆయన కోపాన్ని సహిస్తున్నామా? లేదు. ఆయన కోపాన్ని సహించలేక ఆ యొక్క ఈ లోకంలో ఉన్న పరిస్థితులు బట్టి మనం పరిగెత్తుతున్నాం. ఆయన కోపాన్ని సహించే ఆత్మశక్తి నువ్వు కలిగి ఉన్నప్పుడు ఏమి కాదు. ఆయన చిత్తమైతే నీ జీవాన్ని తీసుకుంటాడేమో, ప్రాణాన్ని తీసుకొని నువ్వు రక్షించబడ్డావు, ఆయనతో జీవిస్తావు. భయపడద్దు, నువ్వు చేయగలిగింది ఏమి లేదని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. 1 కొరింథీ 8:4 ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. శక్తివంతుడా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినట విషయము లోకమంత విగ్రహం వట్టిదనియు ఒక్కటే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. వేరొక దేవుడు లేడని ఎరుగుతాం. మనకు తెలుసు కదా, మనకున్నది ఒకటే దేవుడు. నీ మనస్సుని ఆ దేవుని వైపే లగ్నం చేయి, దేవుడు కార్యాలు చేస్తాడు. దేవుని యొక్క ఆత్మీయతను బలపరుచుకున్న రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో ఉన్న 13వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 6:13. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులు మనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. ఏంటంటున్నాడు? మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. ఏమంటున్నాడు? అంతకు ముందు మృతులలో నుండి సజీవులు మనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మనం మృతులలో ఉన్నాం. మనం ఇప్పుడు మృతులలో ఉన్నాము. అందుకని దేవుడు ఏమంటాడు? మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. చాలా సున్నితంగా దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు.
Why we are not able to do all these things? మనకిచ్చినటువంటి యోగ్యతను సజీవులు అనుకోమంటున్నాడు దేవుడు. అందుకని నీ యొక్క ప్రార్థనా జీవితాన్ని బలపరచుకోవాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్న స్థితిని మనము గ్రహించలేకపోతున్నాము. అదే అధ్యాయంలో 6వ అధ్యాయంలో మరి యొక్క సత్యాన్ని చదువుతాం. 16వ వచనము, లోబడ్డకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరు, చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడరు, దానికే దాసులవుతారని మీరు ఎరుగరా. మీరు దాసులుగా అప్పగించుకుందరు, అది చావు నిమిత్తముగా పాపమునకే కానీ. దాన్ని ఏమంటున్నాడంటే దేవుడు సిన్ అంటున్నాడు. మనం అప్పగించుకున్నటువంటి ఈ మనస్సు, ఈ హృదయము పాపము. కాబట్టి నువ్వు పాపానికి దాసుడము కావు, నీతికి దాసుడు అని గుర్తించుకో. మనకున్నటువంటి ఈ సమయాల్లో వేదనలున్నాయి, దుఃఖాలున్నాయి, ప్రియులు పోతారు. అది ఆయన చిత్తం, ఆయన మనుషులు, ఆయన స్వార్థమని. నీవు కూడా అదే. కాబట్టి దీనిని గ్రహించి నీ ఆత్మీయతను వదులుకోవద్దని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనమును మనం చదువుకుంటూ వస్తున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనమును మనం చదువుకుంటూ వస్తున్నాం. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము, దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము. సమాధానం లేక మనస్సుల్లో, హృదయములో రెండు తలంపుల మధ్యన బ్రతుకుతూ జీవిస్తున్న నీవు ఎప్పుడైతే ఆయనపై ఆధారపడతావు, ఆయనతో నీవు జీవిస్తావు, నీకు ఒక ఆశీర్వాదకరమైన వాగ్దానాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు చూడండి. జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. నీ తలంపులకు, హృదయాలకి కావలి ఉంచుతాడు దేవుడు. దేవుడే నీకు కావలిగా ఉంటాడు. నీ హృదయముల తలంపులకు భయము, వేదన నుంచి తొలగిస్తాడని గ్రహించాలి. ఉంటాయి లోకములో ఇవి కామన్. ఆ భయము, వేదన వదిలి డాక్టర్స్, నర్సెస్, వాలంటీర్స్, సహాయం చేసే బిడ్డలు ఎంతమంది తిరుగుతున్నారు. నిజమైన దేవుని రక్షించబడి నీవు ఆ ధైర్యాన్ని ఎందుకు కోల్పోతున్నావు నాకు అర్థం కావట్లేదు. దేవుడు నీకు సమాధానాన్ని ఇస్తానని ఆయన మాట్లాడుతున్న మాటను గుర్తించాలని ఆత్మదేవుడితో 2 కొరింథీ 3:14 కూడా ఒక సత్యాన్ని చదువుతాం. హల్లెలూయా, స్తుత్రం స్తుత్రం స్తుత్రం. 2 కొరింథీ 3:14. హల్లెలూయా. మరియు వారి మనసులు కఠినములైనవి, నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆమోస్కే నిలిచి ఉన్నది. ఇంకా మనం అలాంటి పరిస్థితుల్లో ఉన్నామేమోనని దేవుడు ఈ ఉగ్రత దినాల్లో మరి ఒకసారి మనలను ప్రశ్నిస్తున్నాడు. మన ఆత్మీయతను మనం బలపరుచుకొని సిద్ధపరచుకునే యోగ్యతలో ఉందాం. రోమీయులకు రాసిన పత్రిక 6లో 22వ వచనము చదువుకుంటూ వస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 6లో ఉన్నటువంటి 22వ వచనాన్ని ఈ రీతిగా, అయినను పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. దాని అంతము నిత్య జీవం. పరిశుద్ధత కలిగి ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. నీతిమంతులుగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఒకే ఒక తలంపు పెడతాం. భయపడద్దు. ఉన్నాయి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల వల్ల మరణం వస్తుందేమో, రోగం వస్తుందేమో, లోకం ఇంట్లో సమస్యలు వస్తాయేమో, నేను వదలని పరిస్థితులు ఎలాగొంటాయని అందరికీ వేదనే. కానీ నా దేవుడు అంటున్నాడు, నీకు నిత్య జీవాన్ని ఇస్తానంటున్నాడు. పరిశుద్ధత చదువురా తల్లి మరొకసారి. పరిశుద్ధత కలుగటకే ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున
పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. మీకు ఫలము ఫలము, దాని అంతము నిత్య జీవం. దాని అంతము నిత్య జీవము. కాబట్టి మారు మనస్సు మార్చుకుందాం, మనస్సుని మార్చుకుందాం, మన యొక్క స్థిరత్వాన్ని, నీతిని, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉందాం. ఆ యొక్క మొయబీ దేవతలను ఆరాధించినట్టు ప్రవక్తల వల్లే మనం ఉండొద్దు, మరణానికి గురి కావద్దు. పరిశుద్ధతలోనికి ప్రవేశించి నిత్య జీవానికి వారసులు అవటానికి నీ ఆత్మీయతను బలపరుచుకుని అనేక మందికి ఆయన నిజమైన దేవుడు అని తెలియచేద్దాం. ఆయన క్రియలను ప్రస్తుతపరిచే యోగ్యతను మనం కలిగి ఉందాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. శాశ్వతమైనది నీవు నాయన చూపినా